ఈ నెల 17వ తేదీ మాజీ మంత్రివర్యులు స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ 9వ వర్ధంతి సందర్భంగా పోతిన రాము యూత్ ఆధ్వర్యంలో పేదలకు వస్త్రాల పంపిణీ, విద్యార్థులకు స్కాలర్షిప్లు, బుక్స్ పంపిణీ నిర్వహిస్తున్నట్లు పశ్చిమ నియోజకవర్గ నాయకులు అయితే కృష్ణకిషోర్ తెలిపారు. ఆదివారం కొత్తపేట పీడీఆర్ కన్వెన్షన్ ప్రాంగణంలో పోతిన రాము యూత్ ఆహ్వాన కమిటీ, పొట్నూరి సునీలు, రాజగిరి గోపిరాజు, మహాదేవ్ శ్రీనివాసరావు వర్ధంతి బ్రోచర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ 9వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా పేదలకు వస్త్రాలు, విద్యార్థులకు స్టేషనరీ, స్కాలర్షిప్, ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాజశేఖర్ నెహ్రూ తనయులు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ మంత్రివర్యులు పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితర నగర ప్రముఖులు, అభిమానులు హాజరవుతారని తెలిపారు. దేవినేని నెహ్రూ 5 సార్లు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారని అన్నారు. కృష్ణా జిల్లాకి, ఆంధ్రప్రదేశ్కి వెన్ను తెచ్చినటువంటి వ్యక్తి అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ బ్రోచర్ ఆవిష్కరించిన వారిలో వైఎస్ఆర్సీపీ నాయకులు మధ్య శ్రీనివాసరావు, రాంపిళ్ల వాసు, సీనియర్ నాయకులు మరుపిళ్ల తాతారావు, పీడీఆర్ కన్వెన్షన్ అధినేత పిళ్ళా దుర్గారావు, 52వ డివిజన్ వైఎస్ఆర్సీపీ నాయకులు తణుకు శంకరనాయుడు, విద్యుత్ శ్రీనివాస్ కళ్యాణ్, సాడి అశోక్ రెడ్డి, కుందూరు సుబ్బారెడ్డి, బంకా శేఖర్, పోతిన అనిల్ తదితరులు ఉన్నారు. శ్రీ స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి 9వ వర్ధంతి కార్యక్రమాన్ని నెహ్రూ గారి అభిమానులు పోతిన రామ గారి ఆధ్వర్యంలో ఏప్రిల్ 17వ తారీఖున కొత్తపేట పీడీఆర్ కళ్యాణ మండపంలో చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా దేవినేని రాజశేఖర్ గారి తనయులు మన ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు యువ నాయకులు దేవినేని అవినాష్ గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మాజీ మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి అభిమానులు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కడియా బుచ్చిబాబు గారు, పోతిన వెంకట మహేష్ గారు, అందరూ కూడా, పోతిన ఫైర్రావు గారు, ముఖ్య నాయకులు అందరూ కూడా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమంలో మరి నెహ్రూ గారు ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మరి రాష్ట్రంలో మంత్రిగా బాధ్యత నిర్వర్తించి ఇటు కృష్ణా జిల్లాకి, ఆంధ్రప్రదేశ్కి ఎంతో వన్ని తెచ్చినటువంటి నాయకులు. నెహ్రూ గారిని తలుచుకుంటే మనకి ముందుగా ఏదైనా ఇచ్చిన మాట కట్టుబడి కమిట్మెంట్గా ఉండేటువంటి ఒక నాయకత్వం ఏదైతే ఉందో మరి ఆయన్ని చూసి ఎవరైనా నేర్చుకోవాలనే విధంగా ఉంటుంది. మరి అదేవిధంగా ఇటు ఆ రోజు జరగబోయే కార్యక్రమంలో పోతిన రామ గారు, మా సునీలు, పొట్టూరు సునీలు ఫ్రెండ్స్ అందరూ కలిపి ఆ రోజు పిల్లలకి పుస్తకాల పంపిణీ, స్కాలర్షిప్లు, వృద్ధులకి చీరల పంపిణీ, పండ్లు పంపిణీ ఏర్పాటు చేయడం జరిగింది. కావున 50 మంది నెహ్రూ గారి అభిమానులు పశ్చిమ నియోజకవర్గం అందరూ కూడా హాజరు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన కోరుతున్నాం మీ ద్వారా. ఈ నెల 17వ తారీఖు సాయంత్రం 5:30 మన కొత్తపేటలో పీడీఆర్ ఫంక్షన్ హాల్లో స్వర్గీయ శ్రీ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి 9వ వర్ధంతి కార్యక్రమం పోతిన రాము గారు, పొట్టూరు సునీల్ గారు, రాజగిరి గోపిరాజు మరియు మహాదేవ్ శ్రీనివాసరావు గారి నేతృత్వంలో ఏర్పాటు చేయడం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవినేని అవినాష్ గారు, అలాగే మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, విజయవాడ నగర మేయర్ మాజీ రాయన భాగ్యలక్ష్మి గారు, మాజీ శాసనసభ్యులు మల్లా విష్ణు గారు, అలాగే వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కడియా బుచ్చిబాబు గారు, పోతిన వెంకట మహేష్ గారు, అరుణ్ సత్యం గారు, ఆసిఫ్ గారు, గోదావరెడ్డి గారు, ఇలా చాలామంది పెద్దలు పాల్గొంటున్నారు. కావున నెహ్రూ గారి అభిమానులు, అవినాష్ గారి అభిమానులు అందరూ ఈ కార్యక్రమానికి హాజరై నెహ్రూ గారికి నివాళులర్పించవలసిందిగా కోరుచున్నాం. స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారిది ఈ నెల 17వ తారీఖు ఈ పీడీఆర్ కళ్యాణ మండపంలో సాయంత్రం 6 గంటలకు 9వ వర్ధంతి జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విజయవాడలో ఉన్న దేవినేని నెహ్రూ గారి అభిమానులు, అలాగే వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరూ పాల్గొంటున్నారు. పేద ప్రజలకు చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది, పళ్ళు కార్యక్రమం, అనేక
సేవా కార్యక్రమాలు పోతుని రాము గారు అండ్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని పశ్చిమ నియోజకవర్గ ప్రజలు దేవినేని నెహ్రూ గారి అభిమానులు విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. 4/2026 శుక్రవారం సాయంత్రం 5:30 గంటలకు కొత్తపేట కామన్ సెంటర్ ఆఫ్ పీడిఆర్ ఫంక్షన్ హాల్లో మాజీ మంత్రివర్యులు పెద్దలు కీర్తి శేషు దేవినేని నెహ్రూ గారి 9వ వర్ధంతి సందర్భంగా కొత్తపేట మరి నా ఆధ్వర్యంలో పొట్నూరు సునీలు, రాజీవ్ గోపి, మహాదేవ్ శ్రీనివాసరావు అండ్ నా అనుచరులు పోతున్న అనిలు, బంక శేఖరు, నా అభిమానులు చాలామంది కూడా 9వ వర్ధంతి కార్యక్రమం పెట్టమని 10 నెలల రోజు నుంచి మేము దేవినేని అవినేష్ గారితో కానీ, వెల్లంపల్లి శని గారితో కానీ, మా సోదరుడు పోతు మహేష్ ఖైదు బిచ్చవతో మాట్లాడడం జరిగింది. అలాగే మా పెద్దలు దేవినేని అవినేష్ ఆధ్వర్యంలో మన అయితే కిషోర్ గౌడ్ని కలుపుకొని వెళ్ళు అన్ని అవినేష్ గారు కానీ, మన అరవసత్యం కానీ అందరూ చెప్పడం జరిగింది. అలాగే రేపు కట్టుబడి కార్యక్రమం సునీల్ గారు చేతులుగా మన పీడిఆర్ క్యాంప్ ఫంక్షన్ హాల్లో పేద విద్యార్థుల స్కాలర్షిప్లు, వృద్ధులకి చీరలు, పళ్ళు కంపడం, తర్వాత పుస్తకాలు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. కావున దేవినేని అభిమానులు, దేవినేని అవినేష్ అభిమానులు, వైసీపీ అభిమానులు, నాయకులు అందరూ పాల్గొవలసిందిగా అందరూ శిరస్సు వంచి నేను తల వంచి అడుగుతున్నాను. దేవినేని నెహ్రూ గారికి 17/4/2026 9వ వర్ధంతి సందర్భంగా పేదలకు చీరలు, ఫ్రూట్స్ పంపిణీ, స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ రావాల్సిందిగా కోరుచున్నాను. Like, subscribe and press the bell icon for new updates.